మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లి గ్రామ సభలో గందరగోళం నెలకొంది. మొదటి విడత రేషన్ కార్డుల లిస్టులో తమ పేర్లు రాలేదని అధికారులను గ్రామస్తులు నిలదీశారు. గ్రామ సభను రద్దు చేసి మళ్లీ సర్వే చేపట్టి అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలుపై అధికారులను నిలదీశారు. సెలెక్ట్ మొత్తం ఆపి పేరే లేదు అప్పుడు నేను చూసుకుంటా నా పేరే నిన్ను అడగలేదు నువ్వు ఒక ఫోటో మధుకర్ తీసిండు. మధుకర్ ఏమంటే నేను ఫోటో తీసి పెడతా నాకెవరు కన్సర్న్ మా పేరు లేదంటే మేము గల్లబట్టి అడిగేటువంటి ఒక బాధ్యత రెండే మాట లేదు సార్, ఇదే ప్రాబ్లం. అరే ఇప్పుడు పక్క ఆల్రెడీ ప్రింట్ అయితే ఈ సెలెక్ట్ మొత్తం ఆపి మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లి గ్రామ సభలో గందరగోళం నెలకొంది. మొదటి విడత రేషన్ కార్డుల లిస్టులో తమ పేర్లు రాలేదని అధికారులను గ్రామస్తులు నిలదీస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లి గ్రామ సభలో గందరగోళం నెలకొంది. అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయకుండా అనర్హులకు కేటాయించారంటూ గ్రామస్తులు అధికారులతో పాటు అటు కాంగ్రెస్ నాయకులను కూడా నిలదీశారు. వైపు గ్రామ సభను వెంటనే రద్దు చేసి మరొకసారి అధికారులు గ్రామంలో సర్వే నిర్వహించి అర్హులైన వారికి రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయాలంటూ గ్రామస్తులు అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు కూడా గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ గ్రామస్తులు కూడా ఎవరు కూడా అధికారులు చెప్పిన మాట వినకుండా వెంటనే గ్రామంలో ఏదైతే రేషన్ కార్డులతో పాటు అటు ఇందిరమ్మ ఇలా సర్వే కూడా అధికారులు వెంటనే కూడా చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు ఏదైతే మొదటి విడత సర్వేకి సంబంధించి రేషన్ కార్డుల సర్వేకి సంబంధించి అధికారులు ఎవరు కూడా కనీసం గ్రామస్తులకు సమాచారం ఇవ్వకుండా అక్కడ సంబంధిత కాంగ్రెస్ నాయకులను కలుపుకొని వాళ్ళు గ్రామంలో సర్వే నిర్వహించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గ్రామ సభను రద్దు చేసి మరోసారి గ్రామంలో గ్రామస్తులకు ముందుగా సమాచారం ఇచ్చి సర్వే చేపట్టాలంటూ ప్రధానంగా గ్రామస్తులు డిమాండ్ చేశారు. దాంతో అర్హులకు మాత్రమే ఏదైతే అనర్హులకు మొదటి విడత లిస్టులో రేషన్ కార్డులు మంజూరయ్యాయని మొత్తం పూర్తి స్థాయిలో కూడా గ్రామంలో సర్వే నిర్వహించిన తర్వాతనే అధికారులు గ్రామ సభ నిర్వహించాలంటూ గ్రామస్తులు అక్కడికి వచ్చిన గ్రామ సభకు వచ్చిన అధికారులను డిమాండ్ చేశారు. మరోవైపు కొమ్రం మాసోబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో కూడా గ్రామ సభ రసభాసగా ముగిసిందని చెప్పవచ్చు. ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి మరోవైపు అటు ఇందిరామిండ్ల సర్వే కూడా రెబ్బెన మండల కేంద్రంలో సక్రమంగా అధికారులు నిర్వహించలేదని ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన వారి పేర్లే మొదటి విడతగా రేషన్ కార్డులు ఏదైతే లిస్టులో వాళ్ళ పేర్లు వచ్చాయని కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికే అధికారులు రేషన్ కార్డులు మొదటి విడత లిస్టులో వాళ్ళ పేర్లు నమోదు చేశారని వెంటనే అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలంటూ రెబ్బెన మండల కేంద్రంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులను కూడా నిలదీశారు. మొత్తంగా మరోసారి కూడా రెబ్బెన మండల కేంద్రంలో అధికారులు సర్వే నిర్వహించి అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలంటూ కూడా ప్రధానంగా అక్కడ గ్రామస్తులు డిమాండ్ చేశారు. చింత రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.
ఇదే ప్రాబ్లం మీకు అరే ఇప్పుడు పక్క ఆల్రెడీ ప్రింట్ అయితే సార్ దయచేసి ఈ సెలెక్ట్ మొత్తం ఆపి ఇది అవైలబుల్ ఎందుకు